Hey everyone, welcome to our channel. Hope you are doing well. సో ఈ వీడియోలో TCS BGV ఫామ్ ఎట్లా ఫిల్ చేయాలనేది చూద్దాం కంప్లీట్గా. ఫస్ట్ నా అప్లికేషన్ ట్రాక్ చూస్తే కనుక నాకు ఆఫర్ లెటర్ అనేది 2nd Febలో వచ్చింది. సో ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి BGC అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ BGC ఫామ్ ఫిల్ చేయాలి అండ్ ఫిల్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంటేషన్స్ అనేవి అప్లోడ్ చేయాలన్నమాట. ప్రెజెంట్ అయితే మనం ఈ ఫామ్ అనేది ఫిల్ చేద్దాం. అండ్ ఇందులో 3 సెక్షన్స్ ఉన్నాయి: పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ అండ్ అదర్ డీటెయిల్స్, అండ్ లాస్ట్లో వచ్చేసరికి డిక్లరేషన్. అండ్ ఫస్ట్ పార్ట్లో వచ్చేసరికి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇదైతే నాన్ ఎడిటబుల్ ఫీల్డ్స్, ఎందుకంటే మనం అప్లికేషన్లో ఫిల్ చేస్తాం కదా ఆల్రెడీ. ఆ ఫీల్డ్స్ అయితే ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా తీసుకుంటున్నారు. సో మనం ప్రెజెంట్ అయితే ఏం ఎడిట్ చేయడానికి లేదు. అండ్ అలానే ఈ సెక్షన్ అనేది ఫిల్ చేయకుండా నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళి ఎడిట్ చేయడానికి కూడా కుదరదు. సో ఫస్ట్ ఈ సెక్షన్లో అన్నీ ఎంటర్ చేసి సేవ్ చేసిన తర్వాత అయితే నెక్స్ట్ సెక్షన్కి అయితే వెళ్తాము. అండ్ ఈ ఫస్ట్ పార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ ఇది ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే మనకి ఖచ్చితంగా పాన్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ ఈ 2 ఉండాలి. సో మీరు కనుక ప్రజెంట్ మీ దగ్గర లేకపోతే కనుక అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎందుకంటే మనకి ఇక్కడ వాళ్ళు ఆప్షన్స్ ఇవ్వలేదు. ఎదర్ ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి లేదా అప్లై చేశాను అని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఖచ్చితంగా అయితే పాన్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఈ పాస్పోర్ట్ అయితే మనకి ఆల్మోస్ట్ ఫాస్ట్గానే వస్తుంది, కొంచెం 1 or 2 వీక్స్లో వచ్చేస్తుంది. సో లేకపోతే అప్లై చేసుకోండి. అండ్ నా దగ్గర ఉంది కాబట్టి నేను ఎస్ క్లిక్ చేస్తున్నాను. అండ్ ఈ నెంబర్ కొంచెం సెక్యూర్డ్గా ఉంచాలి కాబట్టి నేను తర్వాత ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ పాస్పోర్ట్ కూడా ఎస్ అని క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనకి వెంటనే చూపిస్తుంది మనం ఒక కాపీ అయితే పాస్పోర్ట్ కాపీ అయితే అప్లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఉంది కదా, నేను స్టార్టింగ్లో చూపించాను. సో మన దగ్గర ఒక కాపీ అయితే ఉంచుకోవాలని చెప్పి మనకు ఒక నోటిఫికేషన్ ఇచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాస్పోర్ట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. సో ఆ పాస్పోర్ట్ మెయిన్ కార్డు ఉంటుంది కదా, అందులో ఇవన్నీ ఉంటాయి. ప్లేస్ ఆఫ్ ఇష్యూ సేమ్ ఆ డీటెయిల్స్ అన్నీ ఆ కార్డులోనే ఉంటాయి. పాస్పోర్ట్ నెంబర్, ప్లేస్ ఆఫ్ ఇష్యూ అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, ఈ 4 ఫీల్డ్స్ కూడా పాస్పోర్ట్ మెయిన్ పేజ్లో అయితే ఉంటాయి. ఒకే ప్లేస్లో మీకు ఈజీగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం అందరం డిగ్రీ హోల్డర్స్ కాబట్టి ఇక్కడ ECNR చెక్ అని ఉంది కదా, సో అక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్ అనమాట. సో ఇది కూడా నాకు ఆల్రెడీ వచ్చేసింది అనమాట, లైక్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇంతకుముందు అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేశాను కదా, సో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ వచ్చేసాయి ఆటోమేటిక్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం పీరియడ్ ఆఫ్ స్టే లైక్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ అనేది ఫిల్ చేయాలి. స్టార్ట్ డేట్ దగ్గర వచ్చేసరికి మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ ఇంకా ఇక్కడ ఫనీగా అయితే ఎండ్ డేట్ కూడా అడిగారు. అండ్ ఇక్కడ రిక్వైర్డ్ ఫీల్డ్ అయితే పెట్టారు ఎండ్ డేట్కి. అండ్ ఐ డోంట్ నో మన ఎండ్ డేట్ని ఎట్లా డిసైడ్ చేయాలి అని. సో అందుకని నేనైతే ఈరోజు ఫిల్ చేస్తున్నాను కాబట్టి ప్రెజెంట్ డేట్ని అయితే పెడుతున్నాను ఇక్కడ. లైక్ 1st June ఫిల్ చేస్తాను కాబట్టి 1st June అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇంకా మన ప్రెజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఎస్ అని క్లిక్ చేసి, అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా లాంగ్ స్టే 2 సేమ్ అయితే కనుక ఎస్ అని క్లిక్ చేస్తే ఇంకా ఇవైతే మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ డిఫరెంట్ అయితే కనుక మళ్ళీ ఈ ఫీల్డ్స్ కూడా మీరు ఎడిట్ చేసుకోవాలి. అండ్ వన్స్ మీరు అంతా ఫిల్ చేసిన తర్వాత అయితే మల్టిపుల్ టైమ్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని సేవ్ ప్రోగ్రెస్ అయితే క్లిక్ చేయండి ఖచ్చితంగా, లేదంటే మన ప్రోగ్రెస్ అనేది లూజ్ అవుతాము. అండ్ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మనకి ఈ ఫీల్డ్స్ కూడా ఎడిట్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఫీల్డ్స్ కూడా మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి లేదు, ఓన్లీ CGPA వరకు ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనం 4-1లో ఉన్నప్పుడు ఫిల్ చేసి ఉంటాం కాబట్టి మన CGPA అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. సో ఈ CGPA వరకు మాత్రం ఎడిట్ చేస్తున్నాను నేను.
అండ్ టోటల్ మ్యాక్సిమం సిజిపి వచ్చేసరికి అవుట్ ఆఫ్ 10కి కాబట్టి ఇక్కడ 10 అని మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఈక్వివాలెంట్ అంటే 100కి పర్సెంటేజ్కి కాబట్టి 82.4కి మార్చుతున్నాను. అండ్ అంతే, ఇక్కడ అన్ని చేంజెస్ అయితే మనం చేయడానికి ఏం లేదు ఎక్సెప్ట్ దిస్ సిజిపిఏ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కూడా సేవ్ ప్రోగ్రెస్ క్లిక్ చేసి అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి రిఫరెన్స్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో మనం ఎగ్జామ్ అనేది నార్మల్గా రాసాము, మనల్ని అయితే ఎవరు రిఫర్ చేయలేదు కాబట్టి సో ఇక్కడ మన ఫ్యాకల్టీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేద్దాం. లైక్ మన కాలేజ్లో ఫ్యాకల్టీ డీటెయిల్స్ అనమాట. సో వాళ్ళ నేమ్, ఇంకా డెసిగ్నేషన్, మీ కాలేజ్ నేమ్, సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రిలేషన్షిప్ విత్ అప్లికెంట్ అని ఉంది కదా, సో వాళ్ళు మనకి ఫ్యాకల్టీ అలా రిలేషన్ ఉంటుంది కాబట్టి సో ఎయిదర్ ఫ్యాకల్టీ ఆర్ ప్రొఫెసర్ అని ఎంటర్ చేయండి. అండ్ ఫ్రమ్ హౌ మెనీ ఇయర్స్ యూ హ్యావ్ నోన్ దట్ అప్లికెంట్, సో ఆ పర్సన్ మీకు ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసో ఆ ఇయర్స్ అయితే ఎంటర్ చేయండి. సో మినిమం అయితే 2 years ఉండాలని చెప్పి మ్యాండేటరీగా ఇక్కడ ఇచ్చారు. సో ఫ్రమ్ 2 years నుంచి తెలిసిన వాళ్ళ డీటెయిల్స్ అయితే తీసుకుని ఆ ఫ్యాకల్టీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. సిమిలర్లీ రిఫరెన్స్ టు, సో ఖచ్చితంగా అయితే 2 persons యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ. సో ఎందుకంటే మనకి ఇక్కడ రిక్వైర్డ్ ఫీల్డ్ అనేది ఇచ్చారు, సో ఖచ్చితంగా ఎంటర్ చేయాలి మనం. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి నేమ్ దగ్గర ఫుల్ స్టాప్స్ పెడుతుంటే ప్రోగ్రెస్ సేవ్ అవ్వట్లేదు. అండ్ కరెక్ట్ ప్లేస్లో అపోస్ట్రోఫీస్ యూజ్ చేయకపోయినా అండ్ కామాస్ యూజ్ చేయకపోయినా సరే, కరెక్ట్గా ఆర్ రాంగ్ ప్లేస్లో యూజ్ చేసినా సరే ప్రోగ్రెస్ అనేది సేవ్ అవ్వట్లేదు. సో మీకు అలాంటి ఎర్రర్ వస్తే కనుక మేబీ దీనివల్ల అయి ఉండొచ్చు ఈ ప్లేస్లో, సో చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పార్ట్ సెక్యూరిటీ డీటెయిల్స్. సో ఎట్లాంటి క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి సో నో అని పెట్టేసి ప్రోగ్రెస్ సేవ్ చేయండి. అండ్ నెక్స్ట్ మీ నేమ్లో కనుక ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఎస్ అని క్లిక్ చేయండి. సో నేనైతే ఏం చేంజెస్ చేసుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు డూ యూ హ్యావ్ అండ్ ఎన్ఎస్ఆర్ ఈ కార్డ్ అని అడుగుతున్నారు. సో ఇది నేషనల్ స్కిల్ రిజిస్ట్రీ కార్డ్ అంట, దీనికి కూడా మనం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఆప్షన్లో కూడా నో బట్ ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఇట్ అని చెప్పించారు కాబట్టి సో ఇది మనకి కావాలి కాబట్టి. అండ్ దీనికి అప్లై ఎలా చేసుకోవాలనేది మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, చెక్ చేసి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ ది సేవ్ ప్రోగ్రెస్ అండ్ కంటిన్యూ. అండ్ ద లాస్ట్ వన్ నథింగ్ బట్ డిక్లరేషన్, చెక్ బాక్స్ క్లిక్ చేయండి అగ్రీ దగ్గర. అండ్ నెక్స్ట్ జస్ట్ మీ ప్లేస్ ఎంటర్ చేయండి అంతే. సబ్మిట్ చేసే ముందు ఒకసారి మీ డీటెయిల్స్ అనేవి రివ్యూ చేసుకోండి, లైక్ డాక్యుమెంట్ అనేది వస్తుంది. సో వన్స్ మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా వెరిఫై చేసుకున్నాక ఫామ్ అనేది సబ్మిట్ చేయండి. ఇక్కడ బీజీసీ ట్రాకర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ స్టేటస్ అయితే అప్డేట్ అయ్యింది, ఫిల్ బీజీసీ ఫామ్ కంప్లీట్ అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ అయితే మనకి ఎనేబుల్ అయింది. సో ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ నేను ఈ డాక్యుమెంట్స్ ఎట్లా సబ్మిట్ చేయాలనేది కూడా చూపిస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.